సార్ ఇప్పుడు ఏదైనా సర్జరీ చేసేటప్పుడు కొంతమందిని క్యాస్ట్ అడుగుతారంట. అంటే వైద్యానికి కూడా క్యాస్ట్ అవసరమా? యాక్చువల్లీ వైద్యానికి క్యాస్ట్ అవసరం లేదు. హ్మ్. బట్ కొన్ని క్యాస్ట్స్ ఏంటంటే హెరిడిటరీగా అంటే వంశపారంపరంగా వచ్చే కొన్ని జబ్బులు గానీ, కొన్ని డెఫిషియన్సీస్ ఉంటాయి. అంటే ఓకే. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మేము మెయిన్‌గా క్యాస్ట్ అడిగేది ఎందుకు అడుగుతామంటే మెయిన్‌గా వెజిటేరియన్స్‌లో ఆర్య వైశ్యాస్ గానీ, ఆర్య గుప్తాస్ గానీ, ఆర్య షెట్టీస్ గానీ అని ఉంటాం. అంటే హ్మ్. వీళ్ళు వైశ్యాస్ కమ్యూనిటీ. ఓకే. వీళ్ళలో ఏందంటే ఎస్టైల్ కొలెస్ట్రేసి డెఫిషియన్సీ అనేది ఉంటుందన్నమాట. హ్మ్. దానివల్ల ఏమవుతుందంటే మనం ఏ సర్జరీ అయినా చేసేటప్పుడు వాళ్ళకి మత్తు అనేది ఇస్తాం. ఓకే. మత్తు అనేది సక్సనైల్ కోలిన్ అని చెప్పి ఓ మత్తు అనేది ఇస్తాం. హ్మ్. ఇస్తే వాళ్ళకేంటంటే నిద్ర గానీ, నొప్పి తెలియకుండా ఉండడానికి ఇచ్చే ప్రొసీజర్. అప్పుడు వాళ్ళు నిద్రపోయినప్పుడు మనం మంచిగా ఆపరేషన్లు చేసుకుంటాం మెల్లగా. ఓకే. కానీ వీళ్ళల్లో ఇప్పుడు ఆ సర్జరీ అయిపోయిన వెంటనే కుట్లు వేసి మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టేశాక ఆ మత్తు నుంచి బయటికి రావడానికి మళ్ళీ ఒక డ్రగ్ అనేది ఇస్తాం అన్నమాట. ఓకే. ఆ డ్రగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఒక్కసారి అవేక్ అవుతారు. హ్మ్. అంటే వాళ్ళు మత్తు నుంచి ఒక్కసారి బయటకు వచ్చేస్తారు ఆ డ్రగ్ ఇచ్చినప్పుడు. ఓకే. ఈ సూడో కొలెస్ట్రేసి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఏమవుతుంది అంటే వీళ్ళకి ఆ మత్తు ఇస్తే ఆ మత్తు పనిచేయదు. హ్మ్. దానివల్ల ఏమవుతుంది ఆ మత్తులో నుంచి అలాగే వాళ్ళు కోమాలోనే అంటే మత్తులోనే ఉండిపోతారు. సో ఓకే. మనం అప్పుడు వెంటిలేటర్ పెట్టుకొని వాళ్ళు మత్తు నుంచి బయటకు వచ్చేంత వరకు ఒక రోజు 2 రోజుల వరకు రాకపోవడం, లేదా కోమాలోకి వెళ్ళిపోవడం, లేదా ఆక్సిజన్ బ్రెయిన్‌కి అందక బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో అందుకు మేము సర్జరీ ముందు కొన్ని కొన్ని క్యాస్ట్ అడిగే అవకాశం ఉంటుంది. మెయిన్‌గా అంటే వైశ్యాస్ గురించి అడుగుతాం. ఎందుకంటే మాక్సిమం కొన్ని కొన్ని రిజర్వ్డ్ కమ్యూనిటీస్ ఉంటాయి. అంటే హ్మ్. మాక్సిమం వాళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా వాళ్ళ కమ్యూనిటీస్‌లోనే వాళ్ళే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అదంతా ఒకప్పుడు. ఇప్పుడు చూసుకుంటే అసలు ఈ లవ్ చేసుకొని, మ్యారేజ్ చేసుకొని మొత్తం క్యాస్ట్ ఇవేం పట్టించుకోవట్లేదు. మరి ఆఫ్‌కోర్స్. అప్పుడు మీరెలా ఐడెంటిఫై చేస్తారు? అందుకే ఇప్పుడు ఓకే. రైటే. కానీ మా పేరెంట్స్ గాని, మీ పేరెంట్స్ గాని వాళ్ళు అప్పుడు మనుషులే గదా! అవును. వాళ్ళకి మెయిన్‌గా చూస్తాం. ఇప్పుడంటే ఇవన్నీ కొంచెం ఆ క్యాస్ట్‌లో వచ్చే సూడో కొలెస్ట్రేసి డెఫిషియన్సీ ఏదైతే ఉంటుందో హ్మ్. అదైతే తగ్గింది. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రిలీజియన్స్, కొన్ని క్యాస్ట్స్‌లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మిన్స్ ఉంటారు. హ్మ్. వాళ్ళు ఎనీమియా ఐరన్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వెజిటేరియన్స్ కాబట్టి ప్యూర్‌గా. హ్మ్. సో మాకేందంటే దాన్ని బట్టి వాళ్ళు తినే పద్ధతులు కొన్ని క్యాస్ట్ ఉంటారు. వాళ్ళు రెడ్ మీట్, మటన్, బీఫ్ ఎక్కువ తింటారు. వాళ్ళు ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. అలా మాకు ఈ క్యాస్ట్ బట్టి మాకు సంబంధం ఉండదు. హ్మ్. మాకు ఈ క్యాస్ట్ వల్ల ఏందంటే వాళ్ళకు ఉండే ఇన్‌హెరిడిటరీ అంటే వాళ్ళ జీన్స్‌లో ఉండే కొన్ని వ్యాధులు ఏదైతే ఉంటాయో అవి మాకు తెలియడం అనేది జరుగుతుంది. ఆ రీజన్ వల్ల కొన్ని కొన్ని సార్లు ఒకప్పుడైతే కంపల్సరీ మ్యాండేటరీగా మీరు వైశ్యాసా, మీరు కామటోలా, మీరు ఇదా, అదా అని చెప్పి అడిగేవాళ్ళు. హ్మ్. కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఈ మిక్స్ అయిపోవడం వల్ల యంగ్ జనరేషన్ ఓకే. అంటే 20, 30కి కొంచెం తగ్గించారు. కానీ ఓల్డ్ అయితే మాత్రం ఖచ్చితంగా అడిగి చేసుకోవడం సర్జరీ అనేది మంచిది.